హాయ్ అండి, వెల్కమ్ టు రాధికాస్ ఛానల్. ఈరోజు నేను స్నాక్స్ రెసిపీ చేస్తున్నాను. చాలా బాగుంటాయండి స్నాక్స్కి ఇవి. అటుకుల చుడువ. ఇవి ఎలా చేయాలని మనము ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడ నేను 1/2 కేజీ వరకు అటుకులు చేసుకుంటున్నానండి. ఒక గిన్నె తీసుకోవాలి, ఒక తాంబూలం లాంటివి తీసుకొని అటుకులు ఇందులో వేసేసుకోవాలి. వీటిని కొంచెం జల్లించుకోవాలన్నమాట. ఇలా జల్లించేసుకొని ఇంకో ప్లేట్లోకి వేసేసుకోండి. దీంట్లో ఉన్న కొంచెం డస్ట్ అంతా పోతుంది, సన్నగా ఉన్న డస్ట్ అంతా వెళ్ళిపోతుంది ఇలా జల్లించుకుంటే. ఇప్పుడు ఇందులోకి వేసేసుకోవాలి, తాంబూలంలోకి. అలాగే మొత్తం వేసేసుకుందాము. ఇలా ఏదైనా డస్ట్ ఉన్నా అంతా వెళ్ళిపోతుంది. ఇలా వస్తుందన్నమాట, అందుకోసం జల్లించుకోవాలి. ఇప్పుడు ఈ అటుకులను మనము 1 గంట 2 గంటల పాటు ఎండబెట్టేసుకోవాలి. ఎండలో ఎండబెట్టుకుంటే ఏంటంటే మనకు వేయించుకునే పని ఉండదు, మంచిగా కరకరలాడుతుంది. ఎండకి మనకు సరిపోతుంది. ఇప్పుడు ఎండకు పెట్టేసుకుందాము. ఇప్పుడు 2 గంటల పాటు ఎండలో ఎండబెట్టేసుకున్నాం కదా. ఇప్పుడు కరకరలాడుతూ ఉన్నాయండి, అందుకోసం నేను వేయించుకునే పని లేదని చెప్పాను. మీరు ఎండలో పెట్టుకోకపోతే ఒక 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. ఇప్పుడు వీటికి తాలింపు పెట్టేసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తాలింపు వేసేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఒక 2-3 గరిటెలు ఆయిల్ వేసేసుకోవాలి. బాగా వేడెక్కనివ్వాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు, ఒక 2 స్పూన్ల వరకు ఆవాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర, అలాగే 1 కప్పు పల్లీలు కూడా వేసుకుంటున్నాను. సుమారు ఒక 100 గ్రాముల వరకు ఉంటుంది పల్లీలు. పల్లీలు బాగా వేగనివ్వాలి. ఇలా పల్లీలు వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఒక 4-5 పచ్చిమిరపకాయలు చీల్చుకొని వేసుకోవాలి. పచ్చిమిరపకాయల తర్వాత ఒక 2 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు కొద్దిగా వేగనివ్వాలి. ఇప్పుడు ఒక 10-12 వెల్లుల్లి రెమ్మలు కచ్చాపచ్చాగా దంచేసి వేసేసుకోవాలి. ఒకసారి కలుపుకోవాలి. వెల్లుల్లి రెమ్మలు వేసిన తర్వాత పుట్నాల పప్పు కూడా వేసుకోవాలి. 1 కప్పు వరకు వేసుకుంటున్నాను. వీటిని కూడా ఒకసారి వేయించుకోవాలి. ఇక్కడ ఒక చిన్న టీ స్పూన్ ధనియాలు కూడా కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇవన్నీ వేగిపోవాలన్నమాట.
ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు పసుపు వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోండి. రుచికి తగ్గ ఉప్పు కూడా వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇలా ఒకసారి మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి ఈ అటుకుల చుడవ. మీరు కూడా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి, చేయకపోతే నేను చేసిన విధంగా. నచ్చితే లైక్ కూడా చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు వీటిని అటుకులలో వేసేసుకోవాలి. ఇలా అటుకులలో వేసేసుకోవాలి. వేడిగా ఉంది కాబట్టి అట్లా కడుతో కలుపుకోండి. ఒకసారి చల్లగైన తర్వాత చేతితో కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసే విధంగా కలిపేసేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసేసుకోండి. కొంచెం చల్లారితే చేతితో కలిపేసుకుందాము. కొద్దిగా చల్లారండి. ఇప్పుడు చేతితో కలిపేసేసుకుందాం మొత్తం. ఇలా మొత్తం కలిపేసేసుకోవాలన్నమాట. ఇక్కడ మీకు ఇష్టం ఉంటే కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి తాలింపులో వేసుకోవచ్చు అన్నమాట. నేను వేయట్లేదు, కానీ మీరు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు. కలిసిపోయింది మొత్తం. ఇప్పుడు ఇది 15 రోజులైనా ఫ్రెష్గానే ఉంటాయండి ఇలా చేసి పెట్టుకుంటే. అంతేనండి, అటుకులు చుడవ సింపుల్గా చేసేసుకోవచ్చు. ఇలా చాలా బాగుంటాయి ఇలా చేసుకుంటే. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇది ఒక బాక్స్లోకి పెట్టేసుకోవడమే. నేను ఇప్పుడు ఈ డబ్బాలోకి పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టేసుకొని చల్లారిన తర్వాత మూత పెట్టుకోవాలి. వేడి మీద మూత పెట్టుకోవద్దు. ఇప్పుడు రెడీ అయిపోయింది. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.